హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ లో మనం చేయబోతున్నాం యాపిల్ స్ట్రూడల్ మరియు సేవరీ జింజర్ టీ. అయితే ఇప్పుడు జర్మనీలో చాలా పాపులర్ అయిన స్వీట్ని నేను మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. దాని పేరు యాపిల్ స్ట్రూడల్. అయితే యాపిల్ స్ట్రూడల్కి ముందుగా యాపిల్ని సన్న ముక్కలుగా కట్ చేయాలి. ఫస్ట్ యాపిల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగా ఉన్న బౌల్లో వేసేద్దాం. అయితే నేను ఈరోజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. దీంట్లో యాపిల్ ముక్కలు కట్ చేసి వేసుకున్న తర్వాత మిగతా బ్రెడ్ క్రమ్స్, ఈ దాల్చిన చెక్క పొడి, సిన్నమన్ పౌడర్ అంటారు కదా, దాని తర్వాత ఎండు ద్రాక్ష, ఇవన్నీ వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చివర్లో దీంట్లో కొద్దిగా మెల్టెడ్ బటర్ కూడా వేసేద్దాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మిక్చర్ని మనం పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి దీనికోసం డోన్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మైదాతో ఒక సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి. అయితే ఈ బౌల్లో మన దగ్గర ఉన్న మైదా వేసేద్దాం. మైదాలో కొద్దిగా బటర్ వేయాలి, సాఫ్ట్ బటర్. కొద్దిగా బటర్ వేసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని మనం సాఫ్ట్గా అయ్యే వరకు నీట్ చేసుకోవాలి ఇట్లా చేతితోని. ఇలా నీట్ చేసుకుంటున్నప్పుడు గ్లూటెన్ డెవలప్ అవుతుంది దీంట్లో. గ్లూటెన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇలా సాగుతుంది కదా డో, దాన్ని గ్లూటెన్ అంటారు. సో ఇలా గ్లూటెన్ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. దీన్ని ఈ డోని తీసుకొని మనం ఇప్పుడు రోల్ చేసుకొని, మీరు ఇంతవరకు ఎప్పుడు చూసిండరు, ఈ డోని తీసుకెళ్ళి మనం ఒక ఆయిల్ ఉన్న బౌల్లో పెట్టేసేయాలి. ఇది రెగ్యులర్ వెజిటబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పీనట్ ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు మీరు. ఆ ఆయిల్లో దీన్ని ఇలా ముంచేసి ఒక అరగంట పాటు వదిలేయాలి నూనెలో. ఇలా నూనెలో వదిలేయడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పాను కదా గ్లూటెన్ అని, ఆ గ్లూటెన్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఈ నూనెలో పెట్టడం వల్ల. అందుకని నూనెలో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసేయాలి. అయితే దీన్ని పక్కన పెట్టేసి మనం అవెన్ కూడా ఆన్ చేసేసుకుందాం. అవెన్ అయితే 180 degrees, ఒక 20 minutes టైం పడుతుంది ఇది బేక్ చేయడానికి. అయితే 180 degrees టెంపరేచర్ పెట్టేసి అవెన్ ఆన్ చేసేద్దాం. మనం ఇందాక చేసుకున్న యాపిల్ మిక్చర్ రెడీగా ఉంది. ప్లస్ మనం ఇందాక డో చేసుకొని ఆయిల్లో పెట్టుకున్నాం కదా, అది కూడా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన యాపిల్ మిక్చర్లో మన దగ్గర ఉన్న ఈ మెల్టెడ్ బటర్ యాపిల్ మిక్చర్లో వేసేద్దాం. ఈ మెల్టెడ్ బటర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ప్లస్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో మెల్టెడ్ బటర్ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం డో ఆయిల్లో పెట్టుకున్నాం కదా, ఈ డో ఆయిల్లోంచి తీసేసేయాలి. ఆయిల్లోంచి తీసేసి ఇప్పుడు ఈ డో చాలా చాలా సాఫ్ట్గా తయారైంది. ప్లస్ చెప్పాను కదా గ్లూటెన్, ఆ గ్లూటెన్ కూడా బాగా డెవలప్ అయింది దీంట్లో. గ్లూటెన్ అంటే మీకు అంతగా అర్థం కాకపోతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా దీన్ని సాగుతుంది కదా, ఇది చాలా ఈజీగా, దీన్నే గ్లూటెన్ డెవలప్మెంట్ అంటారు. ఆ ఆయిల్లో వేసినందువల్ల ఇది ఇంకా బాగా సాగిపోతుంది, అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని ఇప్పుడు బాగా స్ప్రెడ్ చేసేసి ఈ డోని మనం తయారు చేస్తున్నాం కదా ఇందాక యాపిల్ మిక్చర్ దీంట్లో పెట్టేసి రోల్ చేసేసి బేక్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మీరు ఇంతవరకు గమనించినట్లయితే మనం షుగర్ ఎక్కడా వాడలేదు. దీంట్లో జస్ట్ యాపిల్స్, సిన్నమన్ పౌడర్ ఇవన్నీ కట్ చేసి వేసుకున్నాం. అయితే ఇప్పుడు మన దగ్గర కొద్దిగా బ్రౌన్ షుగర్ ఉంది.
ఆ బ్రౌన్ షుగర్ని దీంట్లో ఈ డో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. ఇందాక దాల్చిన చెక్క పౌడర్ వేసాం కదా యాపిల్ మిక్చర్లో, కొద్దిగా మిగిలిచ్చాను దాంట్లో. అయితే దాన్ని కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసేస్తాను ఇలా. యాపిల్ అండ్ సినమన్ మంచి కాంబినేషన్. షుగర్ వేసిన తర్వాత యాపిల్ అండ్ బటర్ మిక్చర్ ఇది రోల్ చేయడానికి ఎలా అయితే ఇలా ఈక్వల్గా పెట్టుకుంటామో అదేవిధంగా దీంట్లో ఇలా అరేంజ్ చేసేసుకుందాం. ఇది మనం ఒక యాపిల్ మాత్రమే వాడి చేసుకున్నది ఇది. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ యాపిల్స్ వాడుకోవచ్చు. సో ఇలా యాపిల్స్ ఈక్వల్గా అరేంజ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకోవాలి. కొద్దిగా టైట్గానే రోల్ చేసుకుంటే మంచిది. చూసారుగా ఇప్పుడు ఈ రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రోల్ని ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఆ బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసేద్దాం. మన దగ్గర ఉన్న బేకింగ్ ట్రే, బటర్ పేపర్ ఆ బేకింగ్ ట్రే మీద, అదే ఇప్పుడు రోల్ మొత్తం లిఫ్ట్ చేసి ట్రే మీద పెట్టాలి. ఇలా అవెన్లో ఇది పెట్టేసి ఒక 20 minutes బేక్ చేసేద్దాం. యాపిల్ స్ట్రూడల్ తయారు కావడానికి ఒక 20 minutes టైం పడుతుంది కదా. దీంతో కాంబినేషన్లో అనుకున్న సేవరీ జింజర్ టీ తయారు చేసేద్దాం. ఉప్పు వాడి టీ అని అనుకుంటున్నారా? మామూలుగా మనం కషాయం ఎలా అయితే తాగుతుంటామో సేమ్ అదే కోవకు చెందిన ఈ సేవరీ జింజర్ టీ. అయితే ఇప్పుడు దానికోసం ముందుగా మన దగ్గర కొద్దిగా జింజర్ ఉంది. జింజర్ అంటే అల్లం, సన్నగా తరుముకున్న అల్లం. ఈ నీళ్ళలో వేసేద్దాం. ఆ తర్వాత కొద్దిగా టీ పొడి, ఒక చిన్న పచ్చిమిరపకాయలోంచి ఒక చిన్న పీస్, ఈ చిన్న పీస్ కట్ చేసి దీంట్లో వేసేస్తాను. దాని తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు అంటే చిన్న కొద్దిగా మాత్రమే, లేకపోతే మళ్ళీ చాలా ఉప్పుగా తయారైపోతుంది అది. అయితే ఇది మరిగిన తర్వాత ఒక టీ కప్ రెడీ చేసుకొని మనం లెమన్ అదే నిమ్మకాయ ఇంతవరకు వేయలేదు మనం. ఇది బాయిల్ అవుతుంది. చివరిగా కొద్దిగా నిమ్మరసం వేసి దీన్ని స్ట్రెయిన్ చేసేద్దాం. ఇప్పుడు గ్లాస్లో వడగట్టేసుకోవాలి దీన్ని. చెప్పాను కదా కషాయం లాగా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. మనం పంచదార కూడా వేసుకోలేదు, చిటికెడు ఉప్పు వేసుకొని. అయితే ఇది కొద్దిగా కారం కారంగా, కొద్దిగా ఉప్పు తగులుతూ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఇందాక అవన్లో పెట్టుకున్నాం కదా జర్మన్ యాపిల్ స్ట్రూడల్, అది కూడా బేక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అవన్లో తీసేద్దాం. చూసారు కదా ఎంత మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇది. ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక వుడెన్ బోర్డ్లో కానీ ప్లేట్లో కానీ పెట్టి అరేంజ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అయితే మన దగ్గర ఒక నైఫ్ ఉంది. నైఫ్తో ఫస్ట్ ఒక హాఫ్ సగంలా కట్ చేద్దాం దీన్ని. ఎందుకంటే సగం ఎందుకు కట్ చేశానంటే ఇది అంటే హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తీసి చాపింగ్ బోర్డ్ మీద పెట్టి కట్ చేయడం చాలా ఈజీ, అందుకని. అయితే ఈ వుడెన్ బోర్డ్ మీద పెట్టి మనం సర్వ్ చేసుకుందాం. అయితే ముందుగా ఒక పీస్ అయితే మనం బైట్ సైజ్ పీసెస్ లా కట్ చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ప్రజెంట్ చేసుకునే ముందు ఇప్పుడు మీరు చూసినట్లయితే మధ్యలో యాపిల్, సినమన్ అవన్నీ వేసుకున్న మిక్చరు ప్లస్ చుట్టూ మనం రోల్ చేసుకున్న డో మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది. అయితే పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇది. అయితే ఇంకా మిగతా రోల్ కూడా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసేద్దాం. ఈ వుడెన్ బోర్డ్ మీద
పెట్టేద్దాం. అయితే చివరిగా ఇంకో రోల్ ఇది పైనుంచి ఇలా అరేంజ్ చేసేద్దాం. అయితే ఇప్పుడు పైనుంచి చివరిగా ఐసింగ్ షుగర్ పైనుంచి చల్లేద్దాం. చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఐసింగ్ షుగర్ వేస్తే. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా మనం వెంటనే ఈ జర్మన్ యాపిల్ స్ట్రూడల్ మరియు ఈ సేవరీ జింజర్ టీ వెంటనే రెండు టేస్ట్ చేసి చూసేద్దాం. జర్మన్ యాపిల్ స్ట్రూడల్ మరియు సేవరీ జింజర్ టీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. అయితే ముందుగా చాలా చాలా రిచ్గా ఉన్నాయి జర్మన్ యాపిల్ స్ట్రూడల్ని టేస్ట్ చేసేద్దాం. ఆ యాపిల్ అండ్ సినమన్ తర్వాత బ్రౌన్ షుగర్ కాంబినేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇదేమో చాలా రిచ్, ఇటు సైడ్ ఏమో సేవరీ జింజర్ టీ. సేవరీ జింజర్ టీ అంటే చెప్పాను కదా కొద్దిగా కషాయంలా ఉంటుందని. అది అటు సైడ్ ఏమో రిచ్, ఇటు సైడ్ ఏమో కషాయం టైపు. వావ్, మీరు తప్పకుండా ట్రై చేయాలండి. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు ప్లస్ ఆ జింజర్ యొక్క ఘాటుతనం చాలా చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. యాపిల్ స్ట్రూడల్ తయారు చేయే విధానం: యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లో వేసి బ్రెడ్ క్రమ్స్, దాల్చిన చెక్క పొడి, ఎండు ద్రాక్ష వేసి కలపాలి. మరొక బౌల్ తీసుకొని మైదా, బటర్, కొన్ని నీళ్లు పోసి సాఫ్ట్ గా కలుపుకొని డో లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత డోని రోల్ చేసి ఒక 30 మినిట్స్ ఒక ఆయిల్ బౌల్ లో పెట్టాలి. ముందుగా తయారు చేసుకున్న యాపిల్ మిక్చర్ లో మెల్టెడ్ బటర్ పోసి కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ లో ఉన్న డోని తీసి స్ప్రెడ్ చేసి దానిపై బ్రౌన్ షుగర్, కొద్దిగా దాల్చిన చెక్క పొడి మరియు యాపిల్ మిక్చర్ వేసి రోల్ చేయాలి. బటర్ పేపర్ ఉన్న బేకింగ్ ట్రేలో పెట్టి అవెన్ లో 180 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న రోల్ ని కట్ చేసుకుని ఒక వుడెన్ బోర్డ్ పై పెట్టి ఐసింగ్ షుగర్ చల్లుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన యాపిల్ స్ట్రూడల్ రెడీ. సేవరీ జింజర్ టీ తయారు చేయే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకుని అందులో అల్లం, టీ పొడి, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఈ మరుగుతున్న మిశ్రమంలో నిమ్మరసం పిండుకొని ఒక కప్పులో వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన సేవరీ జింజర్ టీ రెడీ. చూసారుగా ఇవాళ జర్మన్ స్ట్రూడల్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.